అనావృష్టి ముంగిట తెలుగు రాష్ట్రాలు భీతిల్లుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తుతున్న వాతావరణ మార్పులతో ఖరీఫ్ పంటల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా సాగు ప్రధాన రాష్ట్రాలన్నీ కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై 2.5 నెలలు కావస్తున్నా ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ సహా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు ఆశించిన స్థాయిలో సాగలేదు. జలకలకు దోచుకుని ప్రధాన ప్రాజెక్టుల కారణంగా ఆరుతడి పంటల పరిస్థితి నిరాశజనకంగా ఉంది. తొలకరిలోనే ఎల్నినో ప్రభావం గురించి భారత వాతావరణ విభాగం, కేంద్రం హెచ్చరించినా తెలుగు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలులో విఫలమయ్యామని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చరిత్రలో కనీ విని ఎరుగని వైపరీత్యం యావత్ భారతావనిని వణికిస్తోంది. ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు రైతాంగం ఖరీఫ్ పంటలపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. పంటకాలం సగం దాటినా వరి సాగు ఊపందుకోని దుర్భిక్షం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఈ ఏడాది కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులు, చిన్న చిన్న జలాశయాలు ఇన్ఫ్లోకు నోచుకోలేదు. గత 20 ఏళ్లలో తెలుగు నేల ఇంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడం ఇదే ప్రథమం. ఇరు రాష్ట్రాల్లో నికర మిగులు జలాల ఆధారంగా 52 లక్షల ఎకరాల ఆయకట్టుంది. ఇందులో నాగార్జున సాగర్ పూర్తి సాగు విస్తీర్ణం 20,53,000 ఎకరాలు. తగ్గిన నీటి మట్టాల కారణంగా సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 30% నాట్లు మించని క్షామం. పడిన నాట్లకు సాగునీరందని దుస్థితి నెలకొంది. పోయినసారి వారబంది లెక్కనిచ్చారు, ఇప్పుడు అది కూడా లేదు. ప్లస్ త్రాగునీరుకి ఇచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు. బోర్లు పోయని పరిస్థితి, కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. కాలువ కిందనే ఈ విధంగా ఉందంటే పరిస్థితికి మెట్ట ప్రాంతంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. పూర్తి తెలంగాణలో కరువుగా సాగర్ ఆయకట్టు కింద కూడా కరువు దాపరించింది. వర్షాలు లేవు, వాటర్ రావట్లేదు. ఆగస్టు లాస్ట్ వీక్లో ఖచ్చితంగా వచ్చేది, ఈసారి మాత్రం అది కూడా లేదు. ఈ వర్షాలు ఈసారి అయితే ఇంతవరకు ఒక్క వర్షం కూడా ఆశాజనకంగా అయితే బల్లే. ఒక జాన లోతు తీస్తే అది తవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మన మండలంలో మీరు సర్వే చేస్తే 0 వర్షపాతం. వేమలపల్లి మండలంలో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినా నష్టం లేదు. 10 ఎకరాలు ఉంది, వర్షం లేదు, ఉన్నది నాటు పెట్టకుండా అయింది. పంట పండింది, మేము బతికేది లేదు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయింది. కాలం వచ్చి ఒక్క వర్షం కూడా గురుస్తలేవు. అంతా ఇప్పుడు పెట్టుకునే నార్లు మాత్రం ఎండిపోతున్నాయి. కానీ 70,000 రూపాయల మాల నష్టం. ఇప్పుడు నాగార్జున సాగర్ దాదాపు మన జిల్లా నల్గొండ జిల్లాకు వచ్చి 3 లక్షల ఎకరాలు ఏప్రిల్ దాకా ఇట్లా నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చినప్పుడు దాదాపు ఎడమ కాలువలో ఉన్న నల్గొండ జిల్లాకు వచ్చి దాదాపు ఒక 15,000 చెరువులు ఎడమ కాలువతో నింపుకోవచ్చు. ఏ ఒక్క అధికారి కానీ చెరువులు నింపుకోవాలన్న ఆలోచన లేదు. ఆయకట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్. ఇంకా కారణం ఏంటంటే ఇప్పుడు పంటలు లేకపోవడం ఒక రకంగా ఎఫెక్టు. పంటలు లేదా అని చెప్పి బోర్లు వేయటం, బావులు తీయటం, తీసుకొచ్చి లగాయం చేసుకోవడం, వేసేసి ఆర్థిక సంక్షోభంలో పోతున్నాడు. ఇంకా రాను ఈ వానాకాలం వచ్చి దాదాపు ఇప్పుడు 4 కార్తలు, బలమైన కార్తలు పోయినాయి. 6 తడి పంటలు వేసే బలమైన కార్తలు. ఈ 4 కార్తల పేరు మీద ఒక్క వర్షం అన్నగిట్లా మంచి వర్షం వల్లే ఇక చెరువుల కింద మాగాణికి అవకాశం లేదు, అట్టనే కాలువల కింద కూడా లేదు. ప్రత్యామ్నాయ పైర్లు పోవటం తప్ప రెండో అవకాశం లేదు. బట్ ఏదైనా కూడా రైట్ లెఫ్ట్ కెనాల్ సాగర్ ఏదైతుందో ఆయకట్టు చాలా తీవ్రంగా దుష్ప్రభావం ఉంది. ప్రత్యామ్నాయ పంటలు ఒక వర్షాధార పంటలుగానే వేస్తాయి తప్ప ఒకవేళ అదృష్టం కలిసి వస్తే 1-2 వెట్టింగ్స్ ఇవ్వడానికి సాధ్యం కావచ్చు. అట్లనే కొన్ని చెరువులు, కుంటలు ఈ ఆయకట్లో నింపడానికి కూడా కొద్దిగా అవకాశం ఉండొచ్చు. ఆ విధంగా మనం ఆరుతడి పంటలను సపోర్ట్ చేయడానికి ఉంది. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల కోసం ఖచ్చితంగా విత్తనాల సరఫరా మాత్రం చాలా పెద్ద సమస్య. అది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సరఫరా చేస్తే కొంత రివైవ్ కావడానికి అవకాశం ఉంది. వీటి కింద కొద్దిగా రబీ పంటలు కూడా కొద్దిగా ముందుగా వేయచ్చు. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుంటే రైతులకి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయానికి ఇంతవరకు ఒక వరద రాలేదు. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉండగా 2.5 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. కేసీ కాల్వ, ఎస్ఆర్బీసీ, జూరాల, తెలుగు గంగా, ఏఎంఆర్పీ ప్రాజెక్టుల పరిధిలోని రైతులది అదే దుస్థితి. తీవ్ర వర్షాభావం కారణంగా 2 రాష్ట్రాల్లోనూ సాగు అంచనాలు తలకిందులయ్యాయి. తెలంగాణలో 26.4 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వరి కేవలం 8 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఆంధ్రలో 42 లక్షల
1,97,000 ఎకరాల్లో విస్తరించాల్సిన మాగాణి 18 లక్షల ఎకరాలకే పరిమితమైంది. తారుమారైన అంచనాలతో పాటు వరి సహా ఆరుతడి దిగుబడుల పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. కంటే ఎక్కువ ఈ సంవత్సరం రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పటికీ తెలంగాణ వరకు చూసినట్టయితే 4,000 కోట్ల రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోవడం జరిగింది. అట్లాగే కోస్తా రాయలసీమ జిల్లాలో పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. ఆంధ్ర ప్రాంతంలో కూడా మాగాని కూడా అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అని మొదటనే చెప్పారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వలన ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుందని కూడా ముందే వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిక చేశారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఖరీఫ్ ప్రణాళికతో పాటు కాంటింజెన్సీ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కాంటింజెన్సీ ప్రణాళిక అనివార్యంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. లేక ఈ తక్కువ రోజుల్లో తక్కువ వర్షపాతానికి పండే అటువంటి పంటలు వాటిని ప్రభుత్వం ప్రోత్సహించి ప్రభుత్వమే ఎరువులు, విత్తనాలు రైతులకు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటే తప్ప ఈ రైతును రక్షించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నెల 14 వరకు దేశవ్యాప్తంగా 22 కోట్ల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. విత్తిన పంటలన్నీ తీవ్ర బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాభావం తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్రంగానే ఉన్నది. వర్షాభావం పర్సెంటేజ్లో చూపించిన దానికంటే కూడా పంటల మీద ఎలాంటి ప్రభావం ఉందనేది గమనిస్తే చాలా సీరియస్గా ఉంటుంది. మొట్టమొదటి జూన్ వర్షాల వల్ల మెట్టపైర్లు బాగా వేసినారు, సంతోషంగా వేసినారు. కానీ జూలైలో వర్షాలు విఫలమైనాయి. ఆగస్టులో కొద్దిగా అంటే 11, 12వ తారీఖు నుంచి ఆ ప్రాంతంలో గత 2-3 రోజులుగా వర్షాలు వచ్చినాయి అక్కడక్కడ. అది కూడా విస్తారంగా రాలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే చెదురుమదురుగా జల్లులు వచ్చినాయి. వరంగల్, ఖమ్మం, మేబీ ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో వర్షం మామూలుగా ఉంది. చెరువులు నిన్నట్టు ఎక్కడ వార్తలు కూడా రావటం లేదు. కాబట్టి ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, వేసిన మెట్టు పైర్లలో కొంత రివైవ్ చేసుకునే అవకాశం ఉంది. వాటికి ఈ పెరుగుదల ఆగిపోయింది కాబట్టి దిగుబడి తక్కువ అవుతుంది. దానికి కొద్దిగా పుషప్ ఇయటానికి పెరుగుదల కాలాన్ని కొంత పుంజుకోవడానికి వెంటనే చేయాలి. తెలంగాణలోని 232 మండలాల్లో, ఆంధ్రప్రదేశ్లో 250 పైగా మండలాల్లో కరువు తిష్టవేసింది. ఇప్పటి వరకు కరువు ప్రకటన గురించి ఏలికలు పట్టించుకోవడం లేదన్నది విపక్షాల విమర్శ. ఇకనైనా ఇరు ప్రభుత్వాలు ఉపశమన చర్యలతో తెలుగు రైతాంగానికి భరోసానివ్వాలని కర్షక లోకం వేడుకుంటోంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతులకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.